ఈ లాంగ్వేజ్ స్కిల్స్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారంటే లాంగ్వేజ్ స్కిల్స్ యొక్క క్లాసిఫికేషన్ పైన క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో ఏది యాక్టివ్ స్కిల్, ప్యాసివ్ స్కిల్, రికాగ్నిషన్ స్కిల్స్ కావచ్చు, ప్రొడక్టివ్ స్కిల్స్ ఏంటని అడుగుతుంటాడు. అదేవిధంగా ప్రతి స్కిల్ కి సంబంధించి లిస్నింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్ అనేటువంటి స్కిల్స్ లో టైప్స్ ఏముంటాయి, వాటి యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, అండ్ ఆ స్కిల్స్ యొక్క సబ్ స్కిల్స్ ఏంటి, వాటిని ఎలా డెవలప్ చేయొచ్చు క్లాస్ రూమ్ లో, ఈ అంశాలపైన ఎక్కువగా ఫోకస్ చేస్తూ అడుగుతుంటారు. ఉదాహరణకి మనకి ఇంగ్లీష్ మెథడాలజీలో టెట్ ఎగ్జామినేషన్ లో ఎక్కువగా అడగబడేటువంటి స్కిల్ ఏదంటే రీడింగ్ స్కిల్ పైన ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారు. సో అసలు రీడింగ్ స్కిల్ అంటే ఏంటి, రీడింగ్ స్కిల్లో రీడింగ్ ద లైన్స్ ఏంటి, రీడింగ్ బిట్వీన్ ద లైన్స్, రీడింగ్ బియాండ్ ద లైన్స్ కి మధ్య గల తేడా ఏంటి, రీడింగ్ లో ఉన్నటువంటి టైప్స్ ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీడింగ్స్ ఉన్నాయి కదా, ఇంటెన్సివ్ రీడింగ్, ఎక్స్టెన్సివ్ రీడింగ్, గ్రాఫిక్ రీడింగ్ అండ్ రీడింగ్ అలౌడ్ ఆర్ సప్లిమెంటరీ రీడింగ్, ఇలాంటి టైప్స్ ఆఫ్ రీడింగ్ పైన ఫోకస్ చేస్తూనే అండ్ అలాగే మీరు రీడింగ్ లో ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ గురించి లైక్ సబ్ వోకలైజేషన్ కావచ్చు, రిగ్రెషన్ కావచ్చు, పోర్ ఐ స్పాన్ కావచ్చు, ఇలాంటి అంశాలపైన ఫోకస్ చేస్తూ LSRW ద డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ అనే దానిపైన ఎక్కువగా ఫోకస్ చేయండి. ఎస్పెషల్లీ ఇందులో రీడింగ్ స్కిల్ చాలా ముఖ్యమైనటువంటిది.